హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా కొచ్చి ట్రిప్లో డే 2లో ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి. ఆఫ్టర్నూన్ సెక్షన్ మేము లులు మాల్కి వెళ్తాము అని చెప్పాను కదండి. ఇదైతే మేమైతే లులు మాల్కి అయితే వెళ్తున్నాము. లులు మాల్కి వెళ్ళాలనుకుంటే మెట్రో స్టేషన్కి, ఇడపల్లి మెట్రో స్టేషన్కి వెళ్తే దానికి కనెక్టింగ్గా డైరెక్ట్గా మనము స్టేషన్ నుంచి కనెక్టింగ్గా లులు మాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, మీరు చూస్తుంటే ఆ బ్రిడ్జ్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మాల్ లోపలికైతే ఎంట్రన్స్ అయిపోతాము మనము. కేరళలో 2 లులు మాల్స్ అయితే ఉన్నాయండి. కేరళ స్టేట్లో ఒకటి కొచ్చిలో ఉందండి, రెండోది తిరువనంతపురంలో ఉంది. కొచ్చిలో ఇది ఇడపల్లి దగ్గర లొకేట్ అయ్యి ఉందండి. ఇది లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ కంట్రీ అండి. దీని స్పాన్ అక్రాస్ 2 మిలియన్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 300 అవుట్లెట్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ ఉంటాయండి. మనము కారు వ్యాలెట్ పార్కింగ్ చేసేయచ్చు, లేకపోతే లోపలికి కూడా కార్ అయితే పార్క్ చేయొచ్చు. ఈ పార్కింగే అరౌండ్ చాలాసేపు పట్టిందండి మాకు టైమింగ్ కూడా పార్కింగ్ చేయడానికి. కొత్తవారైతే కార్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా టఫ్గా అనిపిస్తుందండి. వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చేయడం బెస్ట్. లేని వాళ్ళైతే జాగ్రత్తగా రిస్ట్రిక్షన్స్ చూసుకుంటూ మనము కార్ అయితే పార్క్ చేసేయాలండి. మేమైతే కార్ అయితే పార్కింగ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాము. చుట్టూ ప్లేస్ అది చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ నేను తిరువనంతపురంలో లులు మాల్కి అయితే వెళ్ళాను. అది దీనికన్నా చాలా పెద్దదండి. దానికి పార్కింగ్కి సెపరేట్గా ఒక 20 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. అది చాలా పెద్ద పార్కింగ్ కంపేర్ టు కొచ్చిలో కంపేర్ చేసుకుంటే. అది న్యూలీ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది ఓల్డ్ వన్. ఇది ఆల్రెడీ 11 ఇయర్స్ అయిపోయిందండి స్టార్ట్ చేసి. ఇది 2013లో కేరళ చీఫ్ మినిస్టర్ దీన్ని ఓపెన్ చేశారు. ఇదిగోండి, మాల్ లోపల చూస్తే అంతా ఇలా ఉంటుంది. ఎప్పుడూ మాల్ అయితే కలకల్లాడుతూ ఉంటుందండి. ఎప్పుడూ క్రౌడ్ ఎక్కువగానే ఉంటారు. వీకెండ్స్లో క్రౌడ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారండి మాల్లోని. ఇంకా అకేషన్స్ అప్పుడు, నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా మాల్లో ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు. రోజుకి ఒక 80,000 మంది నుంచి 1,00,000 మంది విజిట్ చేస్తారండి ఈ మాల్. తాజా అధ్యయనాల ప్రకారం చెప్పారు. ఇది రీసెంట్గా ఉన్న వ్యూస్ బట్టి చెక్ చేస్తే రోజుకి 1,00,000 మంది అయితే మాల్ని అయితే విజిట్ చేస్తారట. ఈ మాల్లో ఒక 5 ఫ్లోర్స్ ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్లో ఏంటేంటి ఉంటాయి అనేది మనకు అక్కడ స్క్రీన్లో డిస్ప్లే అయ్యి ఉంటుంది. మనం చెక్ చేసుకోవచ్చు. ఆ స్క్రీన్స్ చెక్ చేసుకుంటూ మనం ఏ ప్లేస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవాలండి. లేకపోతే మనం మాల్లో కొద్దిగా తప్పడిపోతాము. ఈ మాల్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుందండి. అసలు డిఫరెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ బ్రాండెడ్ అంటే క్లాతింగ్సే కాదు, జ్యువెలరీ ఉంటుంది, నెక్స్ట్ సెలూన్స్, ఎంటర్టైన్మెంట్, ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా ఉంటాయండి. పీవీఆర్ సినిమాస్ ఉంటాయి. ఇందులో ఒక 9 స్క్రీన్స్ పీవీఆర్ సినిమా వాళ్ళవి ఉంటాయండి. రోజు 9 స్క్రీన్స్లో మూవీ అయితే డిస్ప్లే చేస్తారు. ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుందండి, గేమ్ జోన్ ఉంటుంది, నెక్స్ట్ ఐస్ స్కేటింగ్ జోన్ ఉంటుంది. చాలా ఉంటాయండి ఈ మాల్లో. ఈ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఒక 5 to 6 అవర్స్ అయితే పట్టేస్తుందండి. టైం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటుంది. మాల్లో పైకి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్స్ ఉంటాయి, ఎస్కలేటర్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టెప్స్ కూడా ఉంటాయండి. మనము ఏ ఫ్లోర్లో ఏ ఉంటాయనే స్క్రీన్స్ ఫాలో అవుతూ మనం మాల్ అంతా చూసుకోవచ్చండి. ఇక్కడ లుల్లు డైలీ ప్రోడక్ట్స్ అని, లుల్లు ఫ్యాషన్స్ అని ఈచ్ ఫ్లోర్కి ఉంటాయి. లుల్లు డైలీ ప్రోడక్ట్స్లో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి ఉంటాయి. లుల్లు ఫ్యాషన్స్లో క్లాతింగ్ అది ఉంటుందండి. మేమైతే ఇప్పుడు గేమ్ జోన్ చూడడానికి అయితే వచ్చాము. మా పిల్లలు గేమ్ జోన్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చూడడానికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా ప్రైజెస్ అవి చాలా రీజనబుల్గా అనిపించాయి. మనము ఒక 600 రూపీస్ ప్లస్ దానికి 18% జిఎస్టీ, మనం అరౌండ్ 780 రూపీస్ మనం పే చేస్తే మనం 600 రూపీస్ వర్త్ గేమ్స్ అవి మనము ఆడుకోవచ్చు. ఇదిగోండి, ఇది చూస్తే అసలు కొంతసేపు బాగానే ఉండండి, ఆ తర్వాత చాలా స్పీడ్గా తిరిగేసింది. నాకైతే ఇవన్నీ చూడడానికే భయం వేసింది. చాలామంది ఎక్కారు, అరుపులు గోలలు అన్నీ చేస్తున్నారు అందరూ. అయితే బిలో 10 ఇయర్స్ వాళ్ళ గేమ్ జోన్ అయితే వేరేగా ఉందండి.
ఇది అడల్ట్స్ గేమ్ జోను, ఇది ఓన్లీ పెద్దవాళ్ళకే. దీంట్లో మనము కార్డ్ తీసుకుంటే దాంట్లో కార్డ్ రీఛార్జ్ చేస్తే మనం 780 రూపీస్ కార్డ్ రీఛార్జ్ చేస్తే 600 రూపీస్ వర్త్ గేమ్స్ అవి ఆడుకోవచ్చు. ఇందులో విఐపి కార్డ్స్ కూడా ఉన్నాయండి. ఆ విఐపి కార్డ్స్ వాళ్ళకి అరౌండ్ 10,000 అలా పే చేస్తే మనము 2 months 3 months ఆడుకోవడానికి వాటికి ఉన్నాయి. బట్ మనం విజిటర్స్ కాబట్టి మనకి ఏ డేకి ఆ డే కన్జ్యూమ్ చేసుకోవాలి కాబట్టి మేము అరౌండ్ 1800 వర్త్ కార్డ్ అయితే తీసుకున్నాము. మనము కార్డు మనీ అయిపోయిన తర్వాత వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఈచ్ గేమ్కి మనమే కార్డు వెళ్ళి స్వైప్ చేసేసుకొని మనము గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. టోటల్ మెంబర్స్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేయక్కర్లేదండి. వాళ్ళకి అక్కడ మనకి కంప్లీట్గా గైడెన్స్ ఇస్తారండి, ఏం తీసుకోవాలి ఏం చేయాలి అన్నీను మనకి ఈజీగా చెప్తారు వాళ్ళు కూడా మనతో పాటు. మేము అవుటర్స్ అండి, విజిటర్స్ అంటే మీరు ఈ కార్డ్ తీసుకోండి అని చెప్తారు. లేకపోతే లోకల్స్ అయితే వేరే కార్డ్స్ అవి తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు మంత్లో ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు కాబట్టి. మేము విజిటర్సే కాబట్టి మేము అరౌండ్ 1080 రూపీస్ అయితే కార్డ్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి గేమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, చిన్నపిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయండి గేమ్స్. ఈవెన్ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకునేటప్పుడు పెద్దవాళ్ళు పక్కన కూర్చోవడానికి వేరేగా సీటింగ్ అది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి, చాలా ఆర్గనైజ్డ్గా అనిపించింది నాకు ఈ గేమ్ జోన్ అంతా. మా పిల్లలిద్దరూ అయితే కొన్ని రైడ్స్ అయితే ఎక్కారండి, వాళ్ళు రైడ్స్ అవి చేస్తూ ఉంటే మేమైతే చూసాము. మా ఫ్యామిలీ అంతా కలిపి రోలర్ కోస్టర్కి అయితే వెళ్దామన్నారు. బట్ నాకైతే చాలా భయం అండి ఈ గేమ్స్ అవి అయితే, ఈ రైడ్స్ అవి ఎస్పెషల్లీ అంటే చాలా భయం. నేను కూడా రోలర్ కోస్టర్ అయితే ఎక్కాను. బట్ ఇది రౌండ్స్ ఎక్కువ లేవండి, 3 రౌండ్సే. బట్ 3 రౌండ్సే కానీ చాలా భయం వేసింది నాకైతే. ఈ రోలర్ కోస్టర్ టోటల్ గేమ్ జోన్ అంతా కలిపి ఉందండి. అది ఎక్కేటప్పుడు ఏం అనిపించలేదు, మనకి దిగేటప్పుడు అయితే చాలా భయం వేసింది. ఇదిగోండి సౌండ్తో పాటు వదిలేసాను చూడండి. फोन पटको दे चलता ఇప్పుడు బాగానే ఉంటుంది అలవాటు అయిపోయింది కదా.
లులు మాల్లో గేమ్ జోన్ అయిపోయిన తర్వాత మేమైతే తిరిగి హోమ్ స్టేకి అయితే బయలుదేరాము. ఈసారి రిటర్న్ కార్లో వెళ్ళట్లేదండి. మేము మా పిల్లలు మెట్రో స్టేషన్ వెళ్ళి ఎడపల్లి మెట్రో స్టేషన్ టు పేట మెట్రో స్టేషన్ వయా మెట్రో ట్రైన్ ద్వారా వెళ్ళి మేమైతే హోమ్ స్టేకి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే కార్లో పేట మెట్రో స్టేషన్ దగ్గర అయితే వెయిట్ చేశారు. మేముండే హోమ్ స్టే పేట మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుందండి. మెట్రో ఎక్స్పీరియన్స్ చూపిద్దామని పిల్లలకి మెట్రో ట్రైన్ ద్వారా వెళ్ళాము. మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మరిన్ని విషయాల గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.